అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కొత్త తరహా రాజకీయాలు మొదలుపెట్టారు. తన నియోజకవర్గంలో టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతుల దోపిడీపై విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సమయం తరహాలో ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలతో అక్కడ రాజకీయం రచ్చగా మారిందా? ఇంతకీ ఆ రగడ ఎందుకు మొదలైంది? అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రూటు మార్చారు. ఎన్నికల సమయం తరహాలో అక్కడ టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష దంపతుల దోపిడీపై విమర్శలు చేస్తున్నారు. దీనికి టీడీపీ ఎమ్మెల్యే సైతం గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో రచ్చ జరుగుతోంది. ఇటీవల వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే శిరీష రంపచోడవరం నియోజకవర్గంలో దోచుకో పంచుకో అనే స్థితిలో ఉన్నారని, రాష్ట్రంలోనే ఆమె కరప్షన్లో నెంబర్ 1 అంటూ ఫైర్ అయ్యారు. ఒక సర్పంచ్కున్న ఆదరణ కూడా ఎమ్మెల్యేకు లేదని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుండగానే ఎమ్మెల్సీ అనంతబాబు మరోసారి రెచ్చిపోయారు. ఎమ్మెల్యే దంపతులు నియోజకవర్గంలోని ప్రజలను పట్టి పీడిస్తున్నారని, అడ్డతీగల మండలంలో జరుగుతున్న రంగురాళ్ల తవ్వకాల్లో ఎమ్మెల్యే భర్తకు సంబంధాలున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యే దంపతుల అవినీతి భాగోతం పరాకాష్ఠకు చేరుకుందని, ప్రభుత్వ ఇళ్ల లబ్ధిదారుల వద్ద తమ ఏజెంట్ల ద్వారా మామూలు వసూలు చేస్తున్నారని, తన వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. ఎమ్మెల్సీ అనంతబాబుతో పాటు అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి సైతం టీడీపీ ఎమ్మెల్యేపై దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యే దంపతులు లక్షలు దోచుకుని వేలల్లో అంబులెన్స్ సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నారన్నారు. తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలకు వ్యక్తిగత మాటలతోనే మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి తనను టార్గెట్ చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీష సైతం ఘాటుగానే సమాధానం చెప్తున్నారు. డోర్ డెలివరీ అనంతబాబుకు తమ పార్టీ కార్యకర్తలతో బుద్ధి చెప్తామన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే ధనలక్ష్మిని డమ్మీ చేసి ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలు చేశారని, ఢిల్లీలో ఆస్తులు, చేపల చెరువులను సంపాదించారని విమర్శించారు. తాను ఊకలారీలో గంజాయి, రంగురాళ్లు, అక్రమ కలప వ్యాపారాలు చేయలేదన్నారు. ఇప్పటికే రంపచోడవరం నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామని, అసెంబ్లీలో మాట్లాడి పోలవరం నివాసితుల కోసం 1000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసేందుకు కృషి చేసినట్లు ఎమ్మెల్యే శిరీష చెబుతున్నారు. కొద్ది రోజులుగా రంపచోడవరం ఎస్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు అన్ని తానే వ్యవహరిస్తున్నారు. ఇక 2014 నుంచి 2019 ఎన్నికల్లో అనంతబాబు బలం తోడవడంతో మహిళా అభ్యర్థులైన వంతల రాజేశ్వరి, నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్యేల గెలుపుకు దోహదపడింది. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ను అనూహ్యంగా దక్కించుకున్న అంగన్వాడీ కార్యకర్తల మిరియాల శిరీష ఇక్కడ విజయం సాధించడంతో అనంతబాబుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిరీష, ఆమె భర్త విజయ్ భాస్కర్ల హవా కొనసాగుతోంది. డోర్ డెలివరీ కేసు, పార్టీ అధికారంలో లేకపోవడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల అనంతబాబు కొత్త పంతాలు వెళ్తున్నారు. వైసీపీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల్లో లేక నియోజకవర్గంలో పట్టుకోసమో గానీ టీడీపీ ఎమ్మెల్యేపై దోపిడీ విమర్శలు మొదలుపెట్టారు. ఇకనైనా ఎమ్మెల్యే దంపతులు తీరు మార్చుకుని వారి గురించి రంపచోడవరం నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించాలని సూచిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఇక్కడ జరిగే దోపిడీ వ్యవహారాలు, అసాంఘిక కార్యకలాపాలపై అనంతబాబు ఇలాగే రచ్చ చేస్తూ వెళ్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా ఇప్పటికే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడంతో నియోజకవర్గంలో ఏం జరుగుతుందో బహిరంగమైంది. గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు మళ్లీ తెరపైకొచ్చాయి. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ, టీడీపీ ఎమ్మెల్యే మధ్య రగడలో ఇకపై ఏం జరుగుతుందో చూడాలి మరి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.